నమస్తే, వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. భవన నిర్మాణ రంగ కార్మికులు ఐక్యంగా ఉండి గ్రామాల్లో తమ హక్కులు సాధించుకునుట కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కట్టిక రెడ్డి, బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్య శుక్రవారం పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున ముత్తారం గ్రామంలోని గ్రామ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు నూనె రమేష్, ప్రధాన కార్యదర్శి రేగుల కుమార్ల ఆధ్వర్యంలో గద్దె నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులు హాజరైన కట్టిక రెడ్డి, బుచ్చన్న యాదవ్, పిట్టల సమ్మయ్యలు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో సంఘాన్ని బలోపేతం చేసుకుని మన హక్కులను సాధించుకోవాలని వారు కోరారు. గ్రామాల్లో, మండలాల్లో భవన నిర్మాణ రంగ కార్మికులకు, స్థానికులను కాదనకుండా బీహార్, యూపీ, ఎంపీ, రాజస్థాన్, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు వచ్చి గ్రామాల్లోని కార్మికుల పొట్ట కొడుతూ తక్కువ కూలీదారులకు పనిచేస్తున్నారని, దీనిని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించి ఉద్యమంకి సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. యూనియన్ ముత్తారం గ్రామంలో నూతనంగా ఏర్పడడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మికుడు మండలంలో, ప్రతి గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ మండలంలో ముత్తారం గ్రామంలో నూతనంగా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా గ్రామస్తులు మరియు అన్ని కార్మిక సంఘాలు కలిసి భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలపడం జరిగింది. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, అలాగే రాబోయే కాలంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఒక భారీ ఎత్తున జరగాలని చెప్పి జిల్లాల్లోని కానీ రాష్ట్రాల్లో కానీ అన్ని మండలాల్లోని భవన నిర్మాణ కార్మిక సంఘం అధిక సంఖ్యలో ఉన్నది. దానికి అనుగుణంగా మండలంలోనే ఈరోజు భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వారికి అధికారులు అలాగే గ్రామస్తులు వారి తగ్గట్టుగా వారికి పని ఇవ్వాలని, వేరే దేశాల నుంచి వచ్చినటువంటి కార్మికులకు వాళ్ళకు సుత ఎటువంటి హాని కలగకుండా మన గ్రామంలోని భవన నిర్మాణ కార్మికులు వాళ్లకు చెప్పాలి. అంతేగాని మనం ఏదో చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయవద్దు. అలాగే మనకు అనుగుణంగా సుత వాళ్ళు మనకు ఉండాలి. అనుకున్నాగా లేని ఎడల గ్రామస్తులు కానీ సంఘం సభ్యులం కానీ ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా తరఫున మేము ఉన్నాం. మనకు రాష్ట్ర తరఫున జాతీయ లెవెల్లో ఏఐటీసీ ఉంది, భవన నిర్మాణ కార్మిక సంఘం ఉంది. మీరు ఎవరికి అలాంటి భయపడడం అవసరం లేదు. మీరు ఎందుకంటే ఈ గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం కొత్తగా నూతనంగా ఏర్పడ్డది కాబట్టి మీరు అందరితోటి కలిసికట్టుగా ఉండి మీ ఏ సమస్యలు వచ్చినా మేము ముందుంటామని చెప్పి కోరుకుంటూ, మరి ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నూనె రమేష్ అధ్యక్షతన ఈ యొక్క జెండా పూజా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క గ్రామం లోపల ఉన్నటువంటి మరి బిల్డింగ్ సంఘం సంబంధించినటువంటి సుతారీలు కానీ, సెంటరింగ్ కానీ, పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, బిగారీలు కానీ అనేక రంగాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కేటగిరీల కార్పెంటర్సు, ఇతర రంగాల్లో ఉన్నటువంటి వారు ఈ కోడ్ కిందకి వస్తారు. కాబట్టి ఈ సంఘం అనేది గ్రామం లోపల నిర్మాణం చేసుకోవడం లోపల ఉపయోగాలు ఏంటంటే, గ్రామం లోపల ఉన్నటువంటి వాళ్లకు మరి నిర్మాణ పరంగా అనేక రంగాల లోపల బిహారీలు కానీ, ఎంపీలు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి వలసవాదులు వచ్చి మరి గ్రామం లోపల ఉన్నటువంటి వాళ్లకు పనులు లేకుండా పోతున్నాయి. కాబట్టి మరి ప్రత్యేకంగా గ్రామం లోపల ఒక సంఘాన్ని నిర్మించుకొని వాళ్లకు ఉపాధి కల్పించుకోవడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హక్కులు, అధికారాలు అని చెప్పి రిజిస్ట్రేషన్ కూడా సంఘాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ఈ మండలంలో ఉన్నటువంటి విషయాల లోపల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిధి లోపల, ఇక్కడ ఉన్నటువంటి హక్కుల లోపల వాళ్ళు పనిచేయడానికి నిర్మాణంలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ, మరి ఏది ఉన్నా కానీ గ్రామం లోపల కలిసికట్టుగా గ్రామస్తులు కానీ అందరూ సహకరించి ఈ సంఘాన్ని మరి ఉపయోగపడే రకంగా అందరి కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశంగా ఈ సంఘ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇందులో భేదాభిప్రాయాలు ఏం లేకుండా మరి నిర్మాణాలు జరిగినప్పుడు మన గ్రామంలో ఉన్న వారికి పనిచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి